హల్లెలూయా. షాలోమ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారండి? లెగిసారా? గుడ్ మార్నింగ్ ఆల్. వేకునే ప్రభు ముఖదర్శనము చేసుకుందాము. మోకాళ్ళుని ప్రార్థిస్తాం. దేవాది దేవుడే మనకు ప్రార్థనలో మాదిరండి. ప్రార్థన దేవుని హృదయానికి నీకు ఒక వంతెనను ఏర్పాటు చేస్తుంది. ఆయన హృదయాన్ని నువ్వు రీచ్ అవ్వడానికి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తండ్రితో సంబంధాన్ని కొనసాగించడానికి ప్రార్థననే వాడుకున్నారు. ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుట కదా. ప్రభువారు ఆ విధంగా రాత్రి అంతా దేవునితో ప్రార్థనలో గడిపి ఉదయాన్నే ఆయన తన మినిస్ట్రీని బలంగా చేశారు. అనేకమైన అద్భుతాలు జరిగించారు. 3 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచారు. చనిపోయిన లాజరును లేపారు. ఇలా అనేకమైన అద్భుత కార్యాలు జరిగించుటకు దేవాది దేవుడు ఎంచుకున్న మార్గము, తండ్రితో మాట్లాడినటువంటి మార్గం ఏంటంటే వారి యొక్క ఫోన్ లైన్ ప్రార్థన. ఈరోజు మనకు కూడా అదే మాదిరి ప్రార్థిస్తామండి. వేకునే మన జిహ్వా బలులు దేవాది దేవునికి సమర్పిద్దాం. మొక్కలునండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నిత్య నివాసియగు దేవా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా, సజీవు లెక్కల మమ్మల్ని ఉంచినవాడా, మీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడని, అద్భుతకరుడని, సమాధానకర్తయని, అల్ఫా ఒమేగా అని, ఆమేన అనువాడా అని, యెహోవా రాఫా అని, యెహోవా నిస్సి అని, అడోనాయ్ అని, ఎల్షద్దాయ్ అని, ఎల్రోయి అని. ప్రభువా, మేమంతా మిమ్మల్ని పిలుచుకునే నామములు గలవాడా, మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఆకాశ మహాకాశములు పట్టజాలని తండ్రివై అయ్యా, నా యొక్క హృదయంలో సింహాసనం వేయాలని ఆశపడిన దేవుడవు నాయన. ఆ యొక్క పరలోక మహిమనంతటిని వదిలి ప్రభువా, నేను చెల్లించే స్థుతుల కోసము ప్రభువా ఈ భూమి మీదకి ప్రేమతో వచ్చిన దేవుడవు ప్రభువా. ఏ మంచి నాలో లేకపోయినా నన్ను వెదకి రక్షించుకున్నావయ్యా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. నా పాదాభివందనాలు ప్రభువా మీకే అయా. ఈ దినమంతా కాచి కాపాడండి ప్రభా. నన్ను సజీవ లెక్కలో ఉంచావు ప్రభా. నీ నామ మహిమార్థమే ప్రభా. నన్ను గణపరచువారు నేను గణపరుస్తానని సెలవిచ్చిన దేవా ప్రభువా, నిన్ను గణపరచుటకు నన్ను వాడుకో ప్రభువా. నన్ను గణపరచు తండ్రి. నన్ను నీ మహిమకై వాడుకో ప్రభువా. పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు. తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. అప్పిచ్చువాడిగా ఉంటావు కానీ అప్పు చేయువాడుగా ఉండవన్న ప్రతి వాగ్దానము స్వతంత్రించుకునే భాగ్యమును ప్రభా మాకు దయచేయండి ప్రభా అంటూ అయ్యా. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రభా నీ సన్నిధిని మోకరిల్లున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థనను ప్రభా ఆలకిస్తున్న దేవా నీకు వందనాలయ్యా. స్తుతులు నాయన, స్తోత్రాలు ప్రభువా. అప్పుల లేమితో తండ్రి బాధపడుతూ అవమానాలు పడుతూ ఉన్న వారి అప్పులన్నీ కొట్టివేయబడును గాక. వారి సంఖ్యలు తెగిపోబడి వారు స్వేచ్ఛ గల వారి నీ సన్నిధిని స్వేచ్ఛార్పణలు చెల్లించుదురుగాక. ఎవరెవరైతే తండ్రి యేసయ్య మంచాన పడి ఉన్నారో, రోగములతో బాధింపబడుచున్నారో, మొత్తబడుచు మూలుగుచు పడకలకు పరిమితమైన వారిని మరణంలో నుంచి జీవంలోనికి దాటించండి. యెహోవా రాఫావై వారిని ఎదుర్కొనండి తండ్రి. ప్రయాణాల్లో క్షేమమును దయచేయండి. విధూతలను కావలి ఉంచి మార్గమును సరళము చేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజంతా చేయబోయే నిర్ణయాలు తోడుగా ఉన్నాయన. జ్ఞానము కలిగి మంచి నిర్ణయాలు చేయుటకు సహాయం చేయండి. మంచి బిజినెస్ను దయచేయండి. మంచి జాబ్స్ను దయచేయండి. యవనస్తులకు మంచి జీవిత భాగస్వామిని దయచేయండి. మంచి కుటుంబ వ్యవస్థను దయచేయండి తండ్రి. కుటుంబంలోని చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. ఆయురారోగ్యాలు దయచేయండి. వృద్ధులను తల్లిదండ్రులను దీవించండి. ఆయురారోగ్యాలు దయచేయండి. ప్రతి యవ్వన బిడ్డ మీకే సమర్పణ అవును గాక ప్రభు. వారి యవ్వన బలము మీ కొరకే ఉపయోగించుదురు గాక. వారు ఎక్కడుంటే అక్కడ నక్షత్రము వలె మీ కొరకు ప్రతి ఒక్కరిని నడిపించుటకు ప్రభు వాడబడుదురుగాక. మీరిచ్చిన తలాంతులను, మీరిచ్చిన సమయమును, మీరిచ్చిన కష్టార్జితమును, మీరిచ్చిన ఆరోగ్యమును, మీరిచ్చిన ప్రతి దానిలో నుండి ప్రవ్వా 10వ భాగాలు మీవి నాయన. అది సమయమైనా ఏదైనా ప్రవ్వా మీది మీకు చెల్లించడానికి అడ్డుగా వచ్చే ప్రతి శోధనను నిలబడగలిగే జ్ఞానమును దయచేసి నడిపించండి. ఈరోజు సమయం వరకు మరలా నీ సన్నిధిని మోకరిల్లు వరకు ప్రవ్వా ఎటువంటి శోధనలు ఎదురైనా ప్రవ్వా వాక్యమును ఖడ్గముతో ప్రార్థన డాలుతో ప్రతి దానిని ఎదుర్కొనటకు సహాయం చేయండి తండ్రి.
ప్రభా, తమ ప్రియులను కోల్పోయిన వారు ఉన్నారు ప్రభా. ఈ యొక్క రోజును తండ్రి వారి కోసం మీరు ఇచ్చి ఉన్నారని, మరి యొక్క దినమును ఇచ్చి ఉన్నారంటే అది తన మహిమ కొరకని, వారి జ్ఞాపకాలతో ప్రభా మిమ్మల్ని స్తుతించలాగున ఆ యొక్క ఖాళీ హృదయాన్ని మీ ప్రేమతో పూరించండి ప్రభా. కుటుంబాన్ని ఆదరించండి తండ్రి. కోర్టు కేసులతో ఉన్న వారికి ప్రభా న్యాయమును జరిగించండి ప్రభా. వారి తరపున వ్యాజ్యం ఆడండి ప్రభువా. విధవరాలి పక్షంలో వ్యాజ్యం ఆడతానే సెలవిచ్చిన తండ్రి. ఆయా యవ్వనంలో భర్తలను కోల్పోయి ఎంతమంది అయితే బాధపడుతున్నారు, అటువంటి వారికి భర్తవయ కుటుంబ బాధ్యతను అంతటిని ప్రభా మీ యొక్క పాదాల దగ్గర వదిలివేస్తున్న సహాయం చేయండి. తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. వివాహములకు సిద్ధమవుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. మీ చిత్తంలో ప్రతిదీ జరుగునట్లుగా సమస్తము సమకూర్చి జరిగించిన నీ యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ప్రభా, ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలకు కట్న కానుకలకు ఆశపడక ప్రవ్వా, నీ యందు ఉన్నదే, నీ యందు భయభక్తులే తండ్రి పెద్ద ఆస్తిగా భావించి ప్రవ్వా వారు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న తండ్రి భార్యాభర్తలను దీవించండి. కుటుంబం అంతటినీ ప్రభా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానం, ఐక్యమత్యతను ప్రభా పెంపొందించండి ప్రభా. సంఘమును, సంఘ కాపలను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి. పరిచర్య అంతటినీ తండ్రి నూరంతలుగా ఫలింపచేయండి. ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా నీ సన్నిధి మోకరిల్లు వరకు నీ సన్నిధిని మా తోడుగా ఉంచి పనులన్నింటిలో ప్రభా నీ యొక్క ఆలోచన ఇచ్చి నడిపించమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.